కంటే ముందు సూర్యుడు ఎట్లా అయితే నేను కేసీఆర్ సంబంధించి మీరు టాపిక్ తీశారు కాబట్టి చెప్తాను. 3 దశలు కేసీఆర్ ఉద్యమ సమయంలో చాలా వెచ్చుకుపడ్డారు. లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులే, ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా ఇదే. తర్వాత బిర్యానీ పెండ బిర్యానీ, ఆంధ్ర బిర్యానీ ఎస్, ఇట్లా చాలా. అంతేకాదు ఆంధ్ర బ్రాహ్మణులు పూజ చేస్తే సరిగా పూజ చేయరు, మధ్యలో కొన్ని పనసలు చదవరు. తెలంగాణ బ్రాహ్మణులు మొదటి నుంచి గణనాంత్వ మొదలిచ్చి చిట్ట చివరి వరకు ఇట్లా చాలా సన్యాసులు, చౌటులు, దద్దమ్మలు తీసుకొని పోతారు. తెలంగాణ అయితే 14 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం తగ్గింది. అంటే 1-2 సందర్భాలు అన్నారు కిషన్ రెడ్డిని రండా, ఈ విధంగా లాంగ్వేజ్ యూజ్ చేశారు. బట్ క్రమక్రమంగా నేను అబ్జర్వ్ చేస్తే తగ్గుకుంటూ వచ్చింది. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రెస్పాన్సిబిలిటీ పెరిగిందని అనుకున్నారు, ఇంకేమనుకున్నారు, కానీ క్రమక్రమంగా తగ్గింది. మీరు అన్న 1-2 వర్డ్స్ యూజ్ చేశారు. ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ కు టైం కావాలంటే మరి ఎందుకు వచ్చారు, పీక్నికి వచ్చారా అన్న సందర్భం ఉంది. కిషన్ రెడ్డిని రండా అన్న సందర్భం ఉంది. బట్ బిఫోర్ ఉద్యమ సమయం ముఖ్యమంత్రి అయిన తర్వాత లాంగ్వేజ్ అనేది క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. 22-23లో అయితే అసలు లేదు, లాస్ట్ 2 years. భరత్, ఇంకొక విషయం ఏంటంటే వయసు ఉన్న వాళ్ళు కొద్దిగా మోటు భాష మాట్లాడినా మొరటు భాష మాట్లాడినా మనం సహిస్తాం భరత్. ఇప్పుడు మా తాతలు ముత్తాతలు ఎవరైనా ఉండి పెద్దవాళ్ళు కొంత పరుష పదజాలం వాడినా అది పెద్దవాళ్ళు తిట్టిన దీవెనగా భావించి మనం దాన్ని టాలరేట్ చేస్తాం. కానీ యంగ్స్టర్స్, బచ్చగాళ్ళు, పోరగాళ్ళు ఎవడు పడితే వాడు, ఎవరిని పడితే వాళ్ళకు మరి పోనీ వీళ్ళు ఏమైనా చదువుకున్న విజ్ఞానుల, పండితుల, పలానా సబ్జెక్ట్ మీద మాట్లాడతారా? వాట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతాయి, ఏం జరగదు. అరే వీళ్ళకి ఏ సబ్జెక్టులో నీకు ప్రావీణ్యత లేదు కదా. పోనీ పొలిటిక్స్ లో ఏదైనా థియరీస్ చదివిన వాళ్ళారా, ఒక కాన్సెప్ట్ తెలుసా, ఎట్లా పోనీ ఏమైనా సాక్రిఫైస్ చేశారా? ఏది లేదు కదా భరత్. అదే చాలా బాధాకరమైన విషయం. ఈ విచ్చలవిడి తనమే ఇద్దరు విచ్చలవిడి రాజకీయ నాయకులే. కవిత ఏమంత పెద్ద గొప్ప రాజకీయ స్రష్ట అండి. ఏ రకంగా చెప్పండి, మీకు ఒక విషయం చెప్పాలా, చాలా అంటే ఇంకా నేను ఐ షుడ్ నాట్ ఓపెన్ మై మౌత్ ఆన్ కవిత, బట్ దేర్ ఆర్ వెరీ మెనీ రీజన్స్ వై ఐ క్విట్ యాజ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ లీడర్. ది మేనర్ ఇన్ విచ్ దే యూస్ టు ప్లండర్ ది పబ్లిక్ ప్రాపర్టీస్. ఏంటిదండి అసలు యాక్చువల్ తెలంగాణ ఉద్యమం ఏంది, లక్ష్యం ఏంది, చచ్చిపోయిన వాళ్ళ సాక్రిఫైస్ ని మనం డిడ్ వి నాట్ ఫుఫు దర్ సాక్రిఫైస్, అపహాస్యం చేసామా లేదా చెప్పండి ఒక మాట. శ్రీకాంతాచారి మళ్ళీ బతికొచ్చి అడిగితే గిందికే నార నేను తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిందనే ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పగలమా? అంటే కవితకు సంబంధించి సరే ఇప్పుడు రాజకీయంగా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఆమె అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించింది తక్కువ సందర్భాలు. So abusive language will hurt you for a second, but the manner in which she plundered the public properties, public wealth, and the manner in which she amassed wealth, that caused greater damage to the socio-economic development. నేను ఈ విషయంలో ఒకటి నేను కొంత